నా బంధువులు నా యొద్దకు రాకున్నారు. యోబు పరిస్థితి దిగజారిన పరిస్థితి. డబ్బులు లేవని కాదు, ఆరోగ్యం కూడా లేదు. ఆరోగ్యము ఏదో మనలో పడకలో అలా పడుకొని ఉంటే పైన దేహం బాగుందంటే యోబును చూస్తే చూడటానికి అవ్వదు. కురుపులతో నిండి ఉంటున్న జీవితము, కురుపులతో నిండి ఉంటున్న జీవితము. అయి ఆ చిల్ల పెంకులు తీసుకొని గీర్చుకుంటున్నాడు. ఆ పరిస్థితి యోబుది. ఆ స్థితిలో ఏమంటున్నాడు చదవండి అమ్మా ఒక్కొక్కటి. నా ప్రాణ స్నేహితులు, నా బంధువులు అనుంచే నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు. నన్ను మరచిపోయింటున్నారు. నా ఇంటి దాసదాసి జనులు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచుంటున్నారు. అయ్యా నేను పరాయి వాడిగా నన్ను చూస్తుంటున్నారు. ఎస్, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమి పలుకకుండానున్నాడు. ఏమున్నాడు? అందరినీ సమీపించి చూసింటున్నాడు. యోబు జీవితాన్ని చెప్తుంటున్నాడు. అయ్యా నీవనుకుంటున్నావు డబ్బున్నప్పుడు బలమున్నప్పుడు నిన్ను సమీపించి నీతో పక్కనున్న వారు నీతోనే ఉంటారు అనుకున్నావు. యోబు అన్నీ పోగొట్టుకున్నాక ఆ యొక్క కురుపులతో నిండి ఉంటున్న ఒక వ్యక్తిగా ఏమంటున్నాడు? నా బంధువులు నన్ను రాలేదయ్యా, నా దగ్గరికి ఎప్పుడు రారు, చేరు తీర్చుకోరు నన్ను. నా స్నేహితులు నన్ను చచ్చిపోయిన వాడిని మర్చిపోయినట్టుగా యోబుని బతికున్నప్పుడే మర్చిపోయింటున్నారయ్యా. ఇది బతుకు. దేవుణ్ణి సమీపించిన ఒక వ్యక్తి శ్రమల పాలైతే లోకము చూసే విధానం ఏంటో యోబు జీవితము మనకు తెలుపుతున్నది. కానీ ముందుకు చదువుతారమ్మా. నేను వాని బతిమాన్ని కొలవలసి వచ్చింది. పనివాడు ఒకప్పుడు ఎక్కడా అంటున్నా, అయ్యగారు చెప్పండి అయ్యగారు అని వచ్చే ఒక వ్యక్తి ఇప్పుడు బతిమాలినా కూడా రావటం లేదయ్యా. బ్రతుకు ఏమైపోయింటుంది. కింది భాగం చదువుతారా? నా ఊపిరి నా భార్యకు అసహ్యము. ఏందంట? ఊపిరి ఉంటే ఒక మనిషి బ్రతుకుతాడు. ఆ ఊపిరే నా భార్యకి. నాలో ఊపిరి ఉండడము నా భార్యకి అసహ్యంగా మారిపోయిందయ్యా. ఎవరిని సమీపించాలి నేను? ఎవరు నన్ను సమీపిస్తారు? ఆ స్థితిలో కురుపులతో నిండి ఉన్న జీవితము నాదే, బాధలతో నిండి ఉన్న జీవితము నాదే, సమస్యలతో ఉంటున్న జీవితము నాదే, బాగు చేయటానికి సాధ్యము కాని జీవితము నాదే. సరే, భార్య పక్కన ఉన్నది కదా, ఓదారుస్తుందంటే భార్యకి నా ఊపిరి ఏమైంటున్నదంట? అసహ్యముగా ఉన్నదే. మీకు తెలుసో తెలీదో, 4 నెలల నుంచి 6 నెలల దాకా మంచములో పడి ఉంటే వీడు ఎప్పుడు పోతాడని అందరూ అనుకుంటున్నారు. ఇదే లైఫ్ చూసింటున్నావు. నువ్వు ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అన్నాక 6 నెలలు బెడ్లో ఉండేది, బెడ్ నుంచి కదలని జీవితం అయితే పోతే బాబు తలనొప్పి అయింది, కష్టం చాలా పెడుతుండు నన్ను ఎవరో. చివరికి ఏమనుకోవద్దన్న ఇది సత్యము, భారంగా మారుతుంది. భార్య అయినను భర్త అయినను, ఒకవేళ భార్య ఆ స్థితిలో ఉంటే భర్త కూడా అదే భావిస్తుంది. ఇంకా 6 నెలలు సహనము మీకు ఎక్కువ ఉంటుంది. 6 నెలలు మనకి ఇటుపక్క తక్కువ ఉంటుంది కాబట్టి 2వ 3వ నెలలోనే స్టార్ట్ అవుతుంది. వీలైతే పనికి మాలినోడైతే ఏం చేస్తాడంటే అప్పుడే సంబంధాలు చూసేసుకుంటాడు. అలాంటి వారు ఉన్నారు. ఇది దేవుణ్ణి నీవు సమీపించుకోకుండా జీవిస్తున్నప్పుడు మనకి మిగిలేది ఇదే. నా భార్యకి నా ఊపిరి అసహ్యంగా ఉన్నది. అంటే ఊపిరి పీల్చడము భార్యకి అసహ్యంగా ఉన్నదంటే ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాడో ఏవో ఆలోచించాలి. ఇన్ని
పరిస్థితుల మధ్య ఏ ఒక్క మాట చెప్తాడు, చదువుతారా? ముగించుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఏమంట? అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత భూమి మీద నిలుచును కాదు, నిలబెట్టుకొడతాడు, నన్ను కూడా నిలబెట్టుతాడు కాబట్టి నేను ఎరుగుదును. ఈ ధైర్యముతోనే యోబు బ్రతికుంటున్నాడు. నీవు నేను ఇచ్చే భరోసాతోళ్ళు కాదు, నీవు నేను ఇచ్చే ఏమి కాదులే పాస్టర్ గారు మేము ఉన్నాము కదా అంటారని పాస్టర్ గారు సేవ చేస్తున్నారు అనుకోండి, అయిపోతుంది ఆ సేవ. దేవుడు ఉన్నాడు కాబట్టే దైవజనుడు ముందుకు వెళ్ళగలడు. దేవుడు ఉన్నాడు కాబట్టే మన కుటుంబము సాగగలదు. ఆ దేవుణ్ణి సమీపించి జీవించుకోకుంటే అంతే. కష్టాలు వస్తే ఎవరో వస్తారు, ఎవరో ఏమో చేస్తారు అనుకుంటే లాస్ట్కి యోబుకి ఎవరిచ్చింటున్నారు స్పెషల్ ఎఫెక్ట్స్ బాగా అంటే భార్య అంట. ఏంది అంటే ఊపిరి పీల్చుకోవడమే. ఆ ఊపిరి ఆగిపోతుందేమో అలా చూస్తుంది. చనిపోకూడదు, ఎంతసేపు చూడాలి ఇలాగ నిన్ను అనుకున్నది. ముప్పై 40 ఏళ్ళు భార్యాభర్తలకు బ్రతికిన వ్యక్తి కూడా ఊరికనే పిలిచి నీళ్ళి మందులి అని పడకలో పడి ఉంటే ఎప్పుడు పోతాడో, ఈయనతో తలనొప్పి అయిపోయింది అని అనిపిస్తుంది. అది జీవితం. దేవుడు మన జీవితాలని బలంగా ఉంచి బలంగా అలాగ వెళ్ళిపోవడం అది ఆశీర్వాదము. కానీ దేవుడిలో మన జీవితం మాత్రము రోషంగా ఆయన్ని సమీపించి ఎల్లప్పుడూ నన్ను విమోచించువాడు నా పిల్లలు కాదు, నా భార్య కాదు, నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, నన్ను విమోచించువాడు నన్ను చేసిన నా దేవుడే, నన్ను విమోచించువాడు నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడే. ఆయననే నేను సమీపిస్తాను. నన్ను ఈ స్థితిలో కూడా అసహించుకొని వాడు ఎవరన్నా ఉన్నారంటే దేవుడే. ఏ స్థితిలో? కురుపుతులతో నిండి భార్యకి యోబు తీసుకుంటున్న ఊపిరి చూస్తే అసహ్యము పుడుతున్న స్థితిలో యోబునంటాడు దేవుడు, ఏమి కాదు యోబు, 2 దీవెన నీకు ఉంది, భయపడద్దు అని ధైర్యం ఇచ్చి బ్రతకటానికి ఆధారం ఇచ్చినది ఆ దేవుడయ్యా. సమీపించి జీవించు. దేవుని మందిరానికి పాస్టర్ గాన్నో సంఘాన్నో పోషించడానికి కాదు మనం వచ్చేది, మనము బ్రతకటానికే ఆధారము. దేవుడు కాకుండా మరొక్కడు లేడు. మరొక్కడిని నీవు పెట్టుకొని చూడు, వాడే నీ ఇంటిని కూలుస్తాడు. మరొకరిని నీవు అనుకుంటున్నావేమో ఆధారం అవుతాడని ఎవ్వరూ లేరు భూమి మీద, ఒక దేవుడు తప్ప. ఆయన్ని యథార్థంగా సమీపించి ఆయన దగ్గర జీవించు. నీ పిల్లలని నీకంటే శ్రేష్టంగా పోషించుకుంటాడు ఆయన. యోనాతాను ఉంటే తన బిడ్డని ఒకవేళ రాజు పక్కన స్నేహితుడు బిడ్డగా పెంచుండొచ్చు, కానీ యోనాతాను కుమారుడిని రాజు బిడ్డగా దేవుడు పోషించుట్టున్నాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ, నమ్మకత్వం ఉన్నది ఆ తండ్రిలో లేనిది యోనాతానులో ఉన్నది. దేవుడు మర్చిపోలేదు, ఆ కృతజ్ఞత పొందిన దావీదు మర్చిపోలేదు. దేవుని దగ్గర నీవు జీవిస్తున్న ప్రతి నిమిషము, దేవుని దగ్గర నీవు పని చేస్తున్న ప్రతి పని, దేవుని దగ్గర నీవు యథార్థంగా గడుపుతూ దేవుని దగ్గర గడిపే ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాడు ఆయన. ఆయన మనుషుడు కాదు మర్చిపోవటానికే, ఆయన మనుషుడు కాదు నిన్ను వదిలేయటానికే. ఆయన స్నేహితుడు, ఈ లోక స్నేహితుడు కాదు నిన్ను మర్చిపోయి చచ్చిపోతే ఇంకేముంది, ఇంక అయిపోయింది, మంచివాడు ఉన్నాడు కానీ పోయిండు. కానీ దేవుడు అలాంటి వాడికి తెచ్చుకోవాలి. నా బిడ్డని తెచ్చుకోవటానికే భూమి మీదకి వస్తా అంటాడు. అదే ఆయన కాడికి నీకు శ్రేష్టమైన వాడు దొరకడు కదా. అనుభవించుంటున్నాడు. ఆ అనుభవములో చెప్తున్నాడు, దేర్ ఈస్ వన్ హూ ఈస్ ట్రస్ట్వర్తీ, హూ ఈస్ రిలయబుల్. ఏ పరిస్థితిలో కూడా నా జీవితంలో అసహ్యించుకోకుండా ఉండువాడు ఆ దేవుడు ఒక్కడే. ఆయన ఎప్పుడు సమీపించు. నీ భార్య కోసము నీ దేవుడిని ఎప్పుడు వదులుకోవద్దు.
నీ పిల్లల కోసము నీ దేవుణ్ణి ఎప్పుడు వదులుకోవద్దు. వదులుకున్నాము చాలాసార్లు. లేదా నీ భర్త కోసము నీ దేవుణ్ణి వదులుకోవద్దు. ఎందుకంటే ఒక రోజు వస్తుంది నీ భర్త కూడా నువ్వు పోతే బాగుండు అనుకుంటాడు. ఒక రోజు వస్తుంది నీ భార్య కూడా నువ్వు పోతే బాగుండు, కానీ నువ్వు బ్రతకాలి అని అనుకున్నవాడు ఆ దేవుడే. దేవుని కోసము కుటుంబాన్ని కలుపు, కానీ కుటుంబం కోసము దేవుణ్ణే పోగొట్టుకోవద్దు. దేవునితో గడుపు, దేవునిలో గడుపు, దేవునితో సహవాసాన్ని బలపరచుకోండి. కానీ ఆలోచించు, నీ దేవుడు నీ కొరకు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో తెలుసా? అయోగ్యునిగా ఉన్నప్పుడు ప్రేమిస్తున్నాడు. నీ ఊపిరి ఈ లోకానికి భారంగా అసహ్యంగా మారినప్పటికి కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. దేవుడు నీకు సమీపంగా ఉండగానే వేడుకోవాలి, ఆయన చేయిని పట్టుకొని నడచాలి, ఆయనకి సమీపించాలి. మరొక పక్క ఓడిపోయే రాజు గెలిచిన రాజుగా మనం చూస్తున్నాం హిజ్కియాని. ఒక పక్క అందరూ చనిపోతుంటే మొర్దెకై గెలిచే ఒక వ్యక్తిగా చివరిగా చూసిన బంధువులు తట్టుకురారు. ఏబు ఎక్కడుందంటే, ఏబు ఇల్లు ఎక్కడుందంటే ఆ ఏబు కూర్చుండే ఆ క్యాంపస్ దగ్గరకు కూడా రారు బంధువులు. ఇది మన పరిస్థితి, ఇది వాస్తవము. కోవిడ్ టైంలో మన బంధువులు ఎంతమంది మనకి అని ఫోన్ చేస్తున్నానే ఊళ్ళో లేను, ఎందుకు మనం పోతాము అని తెలుసు. మనకి మేలవుతుంది, మనకి ఏం రిస్క్ లేదన్నంతవరకే బంధువులు. రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటే ఎవ్వరు రారు, ఒక యేసయ్య తప్ప. నీకు ఎంత ఉన్ననో, ఏ పరిస్థితిలో ఉన్ననో, నిన్ను మాత్రమో ఆ పరిస్థితిలో ఉంచుడు. లేవనెత్తాలనే వస్తాడు ఆయన. ఆయన్ని సమీపించు. అందుకే ఎవరిని పోగొట్టుకున్నా, ఎవరిని నీవు ఏ ఆస్తులు సంపాదించుకొనుకున్నా భూమి మీద పర్వాలేదు, కానీ యేసయ్యను ఒక్కని సంపాదించుకొని బ్రతుకో, జీవితం బాగుపడుతుంది. తప్పకుండా యేసయ్యని సమీపించి జీవించిన వారిని న్యాయం చేయలేదు. మనము సమీపించి మనము యేసయ్యని పోగొట్టుకొని ఎవరు చేయిలు పట్టుకున్నామో, ఎవరితో నడుస్తున్నామో వారు మనకు అన్యాయం చేసి ఉండొచ్చేమో, కానీ యేసయ్య మాత్రం నీకో మనలా ఆయన దగ్గరికి సమీపించిన వారిని ఎవరినే అన్యాయము చేయలేదు, సిగ్గు నొందనివ్వలేదు. 12 సంవత్సరాలు కలిగిన రక్తపు స్రావు కలిగిన స్త్రీ ఆయన సమీపించటానికి, ఆమెకు చెప్పటానికి ఒకే మార్గం ఎంచుకున్నది. ఆయన వస్త్రపు చెంగు ముట్టాలి. సమీపించింది, పక్కన కూర్చున్నది. ఆయన వెళ్తున్నప్పుడు ఎంత శ్రమపడి ముట్టి ఆయన గ్రహించుంటున్నాడు. మరొకరు నన్ను సమీపించుంటున్నారు. వారి బాధతో, వేదనతో, ఆ వేదనని తొలగించటానికి ఎవరు ఉపయోగపడి ఉంటున్నాడో? యేసయ్య.